మోడుబారిపోయిన జీవితాలని చిగురింప చేయవాడు నా యేసయ్య. మైట్ బి అన్నిటికీ స్ప్రింగ్ సీజనే, కానీ ఇంకా కొన్ని చెట్లు ఇలాగ మోడుబారిపోయిన జీవితంలోనే ఉన్నాయి. ఆలస్యం అవ్వచ్చేమో, కానీ కొన్నేమో అలాగ ఫలిస్తూ ఉన్నాయి, పచ్చగా ఫలిస్తూ ఉన్నాయి. కొన్నేమో ఇంకా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. అలా ఉన్నాయి కదా అని అవి వెక్కిరించాల్సిన పని లేదు. ఏంటి ఇంకా నువ్వు అలానే ఉన్నావని. వాటికి సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఫలిస్తుంది. అన్నీ కూడా కొత్తగా నూతనంగా మారుతాయి. నూతనంగా చేసేవాడు దేవుడు. నీ సమయం ఆలస్యం అవుతూ ఉండొచ్చు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఏంటి ప్రభువా, వాళ్ళ జీవితాలు బాగున్నాయి కదా, నా జీవితాలు బాగలేవే అని అనుకోవచ్చు. కానీ ఇదిగో సమయం వస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఫలిస్తావు. చూసారా, ఈ పువ్వులేమో త్వరగా రాలిపోతాయి, కానీ ఇవేమో ఆ తర్వాత ఫలిస్తాయి. సో అందంగా అన్నింటినీ సమకూర్చి, ఏ సమయానికి ఆ సమయంలో దేవుడు సమకూర్చి జరిగించేవాడు. కాబట్టి ఆయనను నమ్మాలి, ఆయన టైమింగ్ని నమ్మాలి. నేను తొందరపడినంత మాత్రాన సరిపోదు. ఇదిగో ఈ చెట్టు ఇంకా మోడుబారిపోయి ఉంది. ఇది తొందరపడినట్లయితే ఏంటి, ఇంకా నేను ఇంకా ఫలించట్లేదే అని తొందరపడినట్లయితే అది కృంగిపోయి అలానే ఉంటుంది. అదే నాకు సమయం వస్తుంది, నేను ఫలిస్తాను అనే నమ్మకం ఉంటే ఇలానే నూతనంగా దాన్ని అది సిద్ధపరచుకుంటుంది. మౌనంగా నేను అలానే సిద్ధపడినట్లయితే దేవుడు తప్పకుండా నీ టైంలో, ఇదిగో నా టైం కాదు, నేను అనుకున్న టైం కాదు, కానీ ఆయనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా ఫలింపచేస్తాడు. అద్భుతంగా, అందంగా నన్ను రూపుదిద్దుతాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని అద్భుత కార్యాన్ని చూస్తావు. వీళ్ళని చూసి, ఏంటి ప్రభువా, నాకు ఇంకా ఏమీ జరగట్లేదే అని అనుకోవాల్సిన పని లేదు. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నింటినీ ఆయనే చేస్తాడు కదా. గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయనని నమ్మినట్లయితే నువ్వు కార్యం చూస్తావు. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడై ఉన్న దేవుడు. మౌనంగా ఆయన వైపు చూస్తూ కేవలం నమ్ము, అంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేయవాడు, అద్భుతంగా మన జీవితాల్ని మార్చే దేవుడు. నిరీక్షణతో మౌనంగా ఆయన వైపు చూసినట్లయితే అన్నింటినీ నూతనపరుస్తాడు. నా సమయము ముందు రాబోతుంది. ఆయన అన్నింటినీ నూతనంగా మార్చబోతున్నాడు. నమ్మినట్లయితే నువ్వు కార్యాన్ని చూస్తావు. థ్యాంక్ యూ.